మనోహరి ఆరు ఫోటో దగ్గరున్న పూలను పడేయడంతో గుప్తా ఆరుని యమలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆరు చివరిసారిగా తన ఇంటిని చూసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు, నేను భూలోకం వదిలి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది అంతే కదా అని చెప్పి గుప్తాతో అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా, మమ్మల్ని క్షమించు బాలిక, నిన్ను ఈ విధంగా చూడటానికి నా మనసుకు కూడా బాధగానే ఉంది, కానీ ఇది నా కర్తవ్యం కాబట్టి తప్పట్లేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. తర్వాత ధూమ్ తక్క అంటూ మంత్రాన్ని చెప్పగానే ఆరుని గుప్తా యమలోకంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అలా తీసుకెళ్ళేటప్పుడు గుప్తా చివరిసారిగా నీతో రుణం తీరిపోతున్న బంధాలన్నిటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరి నిజంగానే ఈసారి ఆరు భూలోకం వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందా, లేదంటే మళ్ళీ ఏదైనా అద్భుతం జరిగి భూలోకంలోకి తిరిగి వస్తుందా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.